హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్ని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగం సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలే మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మస్కిటో బ్యాట్ అంటే ఈ రోజులో మనం ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటాం కదండి. అయితే దీనికి మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఎలాంటి థ్రెడ్ అయితే ఉండదండి. దీన్ని మస్కిటో బ్యాట్ మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే కామన్గా కింద పట్టేస్తూ ఉంటాం కదా. కింద పెట్టేస్తున్న పిల్లలు అనేవాళ్ళు తొక్కేసారని త్వరగా అయితే పాడైపోతూ ఉంటుంది కదా. అలా దీనికి పాడవకుండా ఉండే పైన మన హ్యాంగర్కి తగిలించుకునే విధంగా ఈరోజు అయితే ఒక థ్రెడ్ని అయితే తయారు చేసుకుందామండి. మన మాస్క్ ఉంటుంది కదా, మాస్క్ ఇలాంటి ఎలాస్టిక్ ఉండే థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని కనుక మీరు చిన్న కట్ చేసేసి చిన్న ముడి వేసేసి మనం బ్యాట్ ఏదైతుందో బ్యాట్కి ఇలా హ్యాంగ్ చేసుకున్నామే అనుకోండి, మనకి హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా థ్రెడ్ ఉన్న థ్రెడ్తో కూడా ఈజీగా అయితే మనం ఇలాంటి చిన్న ముడి వేసామంటే పైన అయితే హ్యాంగ్ చేసుకోవడానికి వీలు కూడా మనకు అవసరం అయినప్పుడు మళ్ళీ తీసుకొని వాడేసి అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా అయితే హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్గా సూపర్గా అయితే ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ ఇది అయితే నచ్చిందని నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలు ఉంటాయి కదండి, పచ్చి పాలను అయితే తీసుకున్నానండి 1 స్పూన్. దీనిలోనే బేకింగ్ సోడా ఉంటుంది చూడండి, బేకింగ్ సోడా 1 పావు స్పూన్ అయితే తీసుకున్నానండి. దానిలోనే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిని తీసుకొని ఈ 3 బాగా కలిపేసుకోవాలండి. ఎలా రావాలి అంటే మన థిక్ పేస్ట్ ఉంటుంది కదా, ఒక థిక్ పేస్ట్ లాగా వచ్చేటట్లు మీ కన్సిస్టెన్సీ చూసుకోండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మనం యాంకిల్ దగ్గర మనకి అనేది బాగా నలుపుగా ఉంటుంది, గిలక ఉంటుంది కదండి. ఆ గిలక అనేది కొంతమందికి నలుపుగా ఉంటుంది, మోచేతులు మోకాలు కానీ ఎక్కువ నలుపుగా ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు కనుక ఈ క్రీమ్ని కనుక మీరు వీక్లీ 2 టైమ్స్ కనుక అప్లై చేసేసి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఉంచేసి నీట్గా చన్నీళ్ళతో వాష్ చేసుకున్నారే అనుకోండి, ఆ మోచేతుల దగ్గర కానివ్వండి, మోకాల దగ్గర ఇలా గిలకల దగ్గరే కానివ్వండి, నలుపు ఏదైతుందో అదైతే త్వరగా అయితే పోతుందండి. ట్రై చేస్తూ ఉండి రెగ్యులర్గా అప్లై చేస్తున్నారండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇవే కదా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే వస్తూనే ఉంటాయి కదండి. అయితే ఈ సోప్ బాక్స్ మనం సోప్ అంతా అయిపోయిన తర్వాత అనవసరం అని చెప్పేసి పడేస్తుంటాం. అయితే దీన్ని ఈరోజు రీయూజ్కి ఎలా ఉపయోగించేద్దామండి. పిల్లల సాక్స్ అనేవి కొంచెం అనేది బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కదా, 2-3 మంత్స్ వాడిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదండి బ్యాడ్ స్మెల్ అనేది. అలాంటప్పుడు మనం ఒకసారి వాష్ చేసి ఈ సోప్ బాక్స్లో పెడుతూ ఉన్నామే అనుకోండి, మళ్ళీ మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చులేండి. వాష్ చేసి కనుక ఇలా పెడుతూ ఉన్నామంటే కొంచెంలో కొంచెం అనేది సరే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా, సోప్ బాక్స్ స్మెల్ అనేది సాక్స్ కంటే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం డస్ట్బిన్ కవర్ ఎప్పుడైనా పెట్టేసానికి అది కొంచెం సిల్క్గా ఉంది అనుకోండి, ఊరికి అనేది మనం డస్ట్ వేసిన ప్రతిసారి పడిపోతూ ఉంటుంది కదా, అలా త్వరగా పడిపోకుండా ఉండాలి అని అంటే బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, ఆ బట్టల క్లిప్స్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసామనండి, ఆ కవర్ అనేది ఈజీగా జారిపోకుండా మనం డస్ట్ కూడా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందనేది. అండ్ నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సోఫా కవర్స్. ఇదైతే నేను నార్మల్గా అండి మామూలు ఫ్రంట్ది ఇది నార్మల్గా ఇలా అయితే రెగ్యులర్గా ప్రతి ఒక్కరు వేసుకుంటూ ఉంటాం కదా. అయితే నేనేం చేస్తానంటే 15 డేస్ ఇలా వేసి 15 డేస్ తర్వాత వాష్ చేసి మళ్ళీ రివర్స్ తిప్పి ఇలా వేస్తానండి. ఇది కూడా మనకి ఎవరిని కూడా రివర్స్ వేసామని తెలియదండి. అది వెనకాల కూడా డిజైన్ ఉంటుంది కాబట్టి సూపర్గా అయితే వర్క్ అవుతుంది. మనం ఒకే సోఫా కవర్ని 2 విధాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. అఫ్కోర్స్ ఇది ఆల్మోస్ట్ అందరికీ ఇదే యూజ్ చేస్తూ ఉన్నారు. ఎవరికైనా సరే కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకైతే ఈ టిప్ సూపర్గా వర్క్ అవుతుందండి. రెగ్యులర్గా మనకు ఒకే మోడల్గా అనిపిస్తున్నప్పుడు మాత్రం కనుక మీరు ఇది రివర్స్ నేను చూపించాను కదా, మళ్ళీ ఇది రివర్స్, ఇది ఫస్ట్ ఫ్రంట్ దండి, ఇది బ్యాక్ సైడ్ తిప్పి వేసాను నేను. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే రెగ్యులర్గా ఒకే మోడల్ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కనుక ఒకే సోఫా కవర్స్ మనం 2 మోడల్స్గా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. ఐ హోప్ ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఒకసారి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఇప్పటివరకు చూసారు కదండి, ఏదైనా ఒక్కటైనా నచ్చే ఉంటుంది కదా, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్ని తీసుకొని ఇలా చిన్న స్టెయినర్ ఏదైతే ఉందో ఆ స్టెయినర్తో కనుక ఇలా చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ కట్ చేసుకోవాలండి. మన కిచెన్లో కనుక మనం ఒక్క బల్లి ఉందని తెలిసినా కానీ మన కిచెన్లో అడుగు పెట్టడానికైతే చాలా భయం వేస్తూ ఉంటుంది కదా. అయితే అలాంటప్పుడు మనం ఇలా రెగ్యులర్గా కనుక ఇలా న్యాచురల్ పద్ధతిలో చేస్తూ ఉన్నట్టు మీకు బల్లులు అనేవి లేకుండా ఉంటాయండి.
చిల్లులపైన ఇలా చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత పసుపు ఉంటుంది కదా, దానిలో పసుపు కూడా కొంచెం వేసేసి కొంచెం వాటర్ వేసేసానండి. దూది ఉంటుంది కదా, దూదిని తీసుకొని ఈ పసుపు ప్లస్ వెల్లుల్లి దాంట్లో ఏదైతే ఉందో కొంచెం రసం బాగా పిండేసేసి వాటికి దూదికి అంతా పట్టించేసండి. కిచెన్లో మనకి ఎక్కువ గ్యాస్ స్టవ్ దగ్గర నైట్ అయితే వస్తుంటుంది, అక్కడైతే పెట్టేసేసేయండి. మీకు కనుక కాటన్ లేకపోతే టిష్యూ పేపర్తోనే పెట్టేసేసారనుకే మీకు ఎక్కువ బల్లులు ఎక్కడైతే తిరుగుతూ ఉంటే వాటి ప్లేస్లో కనుక ఈ దూదులు పెట్టేశారా అనుకోండి, నైట్ అనేది బల్లులు లేకుండా తిరగడానికి కొంతలో కొంత అయితే మీకైతే రిలీఫ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కదా, అయితే దీని లోపల కొంచెం అయితే ఆయిల్ ఉంటుంది కదండి. అయితే దీంతో కూడా ఈ రకంగా వుడ్ గరిటెలు ఉంటాయి కదా, వుడ్ గరిటెలు పెట్టేసి నైట్ మొత్తం ఇలా వదిలేసామంటే వుడ్ గరిటెలను కొంచెం అనేది ఆయిల్ పట్టేసి ఫంగస్ అనేది త్వరగా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇదే ఆయిల్ ప్యాకెట్ని తీసుకొచ్చి మనం కట్ చేసేసి మన కౌంటర్ టాప్ ఉంటుంది గ్రెనైట్ రాయి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. గ్రెనైట్ రాయి అనేది మనం రెగ్యులర్గా పాలు ఏయోటి పెరిగి ఎన్ని పచ్చళ్ళు అన్నీ పడుతుంటాయి, అయితే ఒక్కోసారి షైనింగ్ లేనట్లు అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్ ఏదైతే ఉందో ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఆ గ్రెనైట్ రాయిని ఒకసారి ఉద్దేశం సూపర్ పాలిష్గా అనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి తర్వాత మనం దాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టీల్ ఉంటాయి కదండి, ఈ షింకులు ఉంటాయి కదా, ఈ షింకులు ఏంటంటే అప్పుడప్పుడు మనం సోప్ మరకలు పడి డల్గా అనిపిస్తూ ఉంటాయి కదా, సోప్ మరకలు అలాగే సోపు ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి గిన్నెలో. అలాంటప్పుడు మనం నైట్ కనుక ఒక్కసారి షింక్ని క్లీన్ చేసేసేసి అలాంటి తడి లేకుండా క్లాత్తో తుడిచేసి ఆయిల్ ప్యాకెట్ ఏదైతే ఉందో ఆయిల్ ప్యాకెట్తో కనుక ఒక్కసారి ఇలా రుద్దేశామే అనుకోండి, షింక్ అనేది షైనింగ్ అయితే ఉంటుంది, డల్ షేడ్లో అయితే లేకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్యాకెట్ని రుద్దేసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ని తీసుకొని వచ్చి ఇలాగా అగరబత్తితో చిన్న చిన్న రంధ్రాలుగా అయితే చేసేసి మన షింక్ ఏదైతే ఉందో దాని అంత వెడల్పుతోటి కట్ చేసేసి దీన్ని కనుక షింక్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనం గిన్నెలు కడుగునేటప్పుడు అన్నం మెతుకులు ఏమైనా ఉన్నా ఆ అన్నం మెతుకులు ఊరికే అడ్డుపడి షింక్ అనేది బ్లాకేజ్ అవుతూ ఉంటుంది కదండి, ఆ షింక్ అనేది బ్లాకేజ్ లేకుండా ఉంటుంది. అలానే దీనికి మనకు మళ్ళీ అవసరం లేదు అనుకుంటే మనం ఈజీగా దీన్ని పడేసేయచ్చు, మన పాల ప్యాకెట్ని అయితే ఏదైతే పెట్టేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. అండ్ ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మంచి మంచి చూసి మళ్ళీ మీ ముందుకు అందరూ మీ హ్యాపీగా ఉండే హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్.